హలో ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో అండ్ ఇన్‌స్టాలో ట్రెండింగ్ అవుతున్న వంకాయ మజ్జిగ పులుసు టేస్ట్ అయితే చాలా బావుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్‌గానే చేసేసుకోవచ్చు. ముందుగా పెరుగుని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్‌ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు, చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ 2 లేదా 3 వంకాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు రౌండ్‌గా స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలకి పట్టించాలి. ఇలా పట్టించిన వంకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయిని పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇంగువను వేసుకొని దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా నెక్స్ట్ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ పోపుని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగుని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మజ్జిగ ఎక్కువగా హీట్ అయితే విరిగిపోతుందండి. లైట్‌గా వేడిగా అయ్యేంత వరకు మాత్రమే ఉంచుకొని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అలాగే వేరొక ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో మనం ఆల్రెడీ మసాలా పట్టించుంచిన వంకాయ ముక్కల్ని వేసుకొని 2 సైడ్‌లు కూడా రోస్ట్‌గా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత అంతేనండి, సింపుల్‌గా ఈ కాల్చుకున్న వంకాయ ముక్కల్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్న మజ్జిగలోనికి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే అంతేనండి, చాలా సింపుల్‌గా వంకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. ఈ వంకాయ మజ్జిగ పులుసుని వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.